ఫస్ట్ పాయింట్ ఇది మీరందరూ అసలు ఇండస్ట్రీ సమస్య కాదు అది టికెట్ ఓకే. రేటు. ఉమ్, ఎందుకు మీడియా దాన్ని ఇండస్ట్రీ సమస్యని ప్రజెంట్ చేస్తుందో నాకు తెలియదు. ఓకే. ఇండస్ట్రీలో 250 సినిమాలు జరుగుతాయమ్మా. ఉమ్, టికెట్ రేట్లకు 10 సినిమాలు వస్తాయి సంవత్సరంలో, 10 కాకపోతే 12 సినిమాలు వస్తాయి. 10 సినిమాల సమస్య మన సమస్య కాదు, నా ఇండివిజువల్ సమస్య. ఉమ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున గారి సినిమా వచ్చింది లాస్ట్ ఇయర్, నా సామి రంగాన ఏదో, ఆయన నాకు టికెట్ రేట్ అక్కర్లేదన్నారు. చిరంజీవి గారి సినిమా వచ్చింది, నాకు టికెట్ రేట్ అక్కర్లేదన్నారు. అంతకుముందు ఏదో సినిమా వస్తే టికెట్ రేట్ కావాలన్నారు. సో ఇప్పుడు టికెట్ రేట్ కావాలి అనేది ఏంటంటే ఒక ఇండివిజువల్గా నేను డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాను కాబట్టి నాకు కావాలి అంటారు. అంటే కొంతమంది ఖర్చు పెట్టారు కాబట్టి దానికి వస్తుంది. ఇప్పుడు అవతారం ఉంది హిందీలో, ఇంగ్లీష్లో, అది ఎక్కువ ఖర్చు పెట్టారు కాబట్టి దానికి రేట్లు పెంచమని చెప్పి వాళ్ళు అడుగుంటారు. అట్లా ఒక సినిమాకి కావాలంటే ఆ ఇండివిజువల్ సమస్య. యాక్చువల్గా నేను సినిమా ఖర్చు పెట్టి తీస్తే నేను గవర్నమెంట్కి పర్సనల్గా వెళ్ళి మాట్లాడుకుని దానికి నా జీవో తెచ్చుకొని నేను సినిమా తీసుకోవాలి. అది దానికి ఇండస్ట్రీ సమస్య అని దాన్ని కలర్ ఇచ్చి ఇండస్ట్రీ వాళ్ళని తీసుకెళ్ళటం అనేది తప్పు. ఇండస్ట్రీ సమస్యే కాదు అది. ఉమ్, నా ఉద్దేశం నేను ఈ కేవలం ఛాంబర్ కానీ కౌన్సిల్ కానీ ప్రతి దాంట్లో నేను చేశాను. ప్రతిదానికి నేను ప్రెసిడెంట్గా చేశాను. నాకు తెలిసిన సమస్యల ప్రకారం అది సమస్య కాదు, ఓ ఇండివిజువల్ ప్రొడ్యూసర్ సమస్య. ప్రొడ్యూసర్ సమస్య, ఈవెన్ ఆర్టిస్టుల సమస్య కూడా కాదు. లాస్ట్ టైం ఆర్టిస్టులు వెళ్ళారు అక్కడికి, ముఖ్యమంత్రి దగ్గరికి. ఆర్టిస్ట్ సమస్య కాదు అది, వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదు. అప్పుడు బాలకృష్ణ గారు ఎందుకు వెళ్ళలేదని అడిగితే కూడా నేను చెప్పాను, ఆర్టిస్ట్ సమస్య కాదు అది, అది ఆ ప్రొడ్యూసర్ సమస్య. నేను సినిమా తీసాను, నా సినిమా రిలీజ్ ఉంది, నాకు డబ్బులు పెంచాలి, నేను కదా వెళ్ళి మాట్లాడుకుని తెచ్చుకోవాలి. ఎందుకు 10 మందిని తీసుకెళ్ళాలి నువ్వు? ఎందుకు ప్రదర్శన చేయాలి? ఓకే. అంటే వెళ్ళింది అల్లు అర్జున్ కోసం, దిల్ రాజు సినిమాల కోసం, అంతేనా? డెఫినెట్గా అంతే అయ్యి ఉండాలి. బట్ అవి మాట్లాడలేదు కాబట్టి అది కాదంటే మనం అంటే అవునంటానికి కంటి కాదు. సైకిల్తో మొదటి సమస్యకి పరిష్కారం వచ్చేది. కంటి కొన్ని చూపుతో చెప్పాల్సిన అవసరం లేదు, వెళ్ళి కంటి చూపుతో కనిపిస్తే తెలిపోయినాయి సమస్యలన్నీ.